హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసింది. అండ్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే మనకు 15th జూలై నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5th ఆగస్ట్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో చాలామందికి మనకు డౌట్ రావచ్చు, అంటే అప్లై చేసిన వాళ్ళు సో ఎడిట్ ఆప్షన్ ఇస్తారా భయ అంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తారు భయ, ఎందుకంటే ఇప్పుడు కొందరు అప్లై చేసేటప్పుడు తప్పులు చేస్తారు కాబట్టి అది తప్పులు చేయడం సహజమే. సో దానికి మనకు ఒక చాయిస్ అయితే ఇస్తారు. సో అది వచ్చేసి మనకు 6th 7th 8th నాడు ఉంటుంది, అంటే ఓన్లీ 3 days అయితే మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది, చాయిస్ ఇవ్వడం జరిగింది మనకు ఎడిట్ చేయడానికి. సో ఎడిట్ అండ్ కరెక్షన్ విండో వచ్చేసి మనకు 6th ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు అయితే ఉండడం జరిగింది, చాయిస్ ఇవ్వడం జరిగింది, మనము ఎడిట్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఇన్ కేస్ మీరు కేటగిరీ చేంజ్ చేద్దామంటే, అంటే ఇప్పుడు క్యాస్ట్ కేటగిరీ చేంజ్ చేద్దామంటే మనకు కేటగిరీ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పటివరకు ఎవరెవరైతే అప్లై చేసుకోలేదో భయ చేసుకోండి, ఎందుకంటే ఎన్ని మార్క్స్ ఉన్నా చేసుకోండి, ఎందుకంటే దీనికి మనం ఎగ్జామ్ అయితే ఏం రాస్తలేము కాబట్టి, సో ఓన్లీ మార్క్స్ని బట్టి ఇస్తున్నారు కాబట్టి మీరు ఎన్ని మార్క్స్ ఉన్నా మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు ఇప్పటివరకు అప్లై చేయకపోతే మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియో కూడా చేశాము, అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి జీడిఎస్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి నేను ఒక డీటెయిల్గా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకోలేదో ఒకసారి మన వీడియో చూసి స్టెప్ బై స్టెప్గా అప్లై చేసుకోండి. అండ్ అనదర్ వన్ గుడ్ న్యూస్ ఏంటంటే భయ్య, 2023కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు మణిపూర్ డివిజన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ మణిపూర్ డివిజన్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే అప్పుడు ఎందుకు ఫిలప్ చేయలేదంటే అప్పుడు భర్తీ చేయలేరు వాళ్ళు, డ్యూ టు సమ్ రీజన్స్ అది భర్తీ కాలేదన్నమాట. సో ఇప్పుడు మనకు ఈ అప్లికేషన్ విండో అనేది 26/8 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు 4 days చాయిస్ ఇచ్చారు, 26 to 30 ఆగస్ట్ వరకు. అండ్ ఎడిట్ వచ్చేసి మనకు 31st to 2 వరకు చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ కూడా మనకు 3 days ఇచ్చాడు ఇక్కడ. సో ఎవరైతే మనకు 10thలో ఎక్కువ మార్క్స్ ఉన్నాయో తక్కువ మార్క్స్ ఉన్నాయో ఎవరైనా కానీ అప్లై చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో రిజల్ట్ విషయానికి వస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఏం ఇన్ఫామ్ చేయలేదు, ఏం అనౌన్స్ అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు రిజల్ట్ గురించి. ఒకవేళ వస్తే మేబీ సెప్టెంబర్ 1st వీక్ లేకపోతే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే పక్కా మనకు రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది.